హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు గ్రూప్ 1 రిజల్ట్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్కి ఈ అప్డేట్ వచ్చేసి మనకు దిశకు సంబంధించినటువంటి న్యూస్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, మనము గ్రూప్ 1 సంబంధించినటువంటి మెరిట్ లిస్టే ఫస్ట్ వస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ వచ్చే నెల 3 కల్లా 3 తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ కేటగిరీల వారీగా కూడా మార్కులు అయితే రిలీజ్ చేస్తారని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటికే కసరత్తు చేసినటువంటి సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు. అండ్ ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్. వరుసగా గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 ఫలితాల సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల మెరిట్ లిస్టు విడుదలకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ కేటగిరీల వారీగా కూడా అభ్యర్థుల మార్కుల వివరాలను సైతం ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తేలింది. అండ్ ముందుగా రీకౌంటింగ్ కోసం 15 రోజుల పాటు టైం ఇవ్వనున్నారు. అండ్ ఆ తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ అనేది భావిస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ ఇప్పటికే రిజల్ట్ ప్రకటించి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా అయితే పడడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది చూద్దామండి. ఇక వచ్చే నెల అంటే మార్చ్ 3 తర్వాత మనకు గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కేటగిరీ వారిగా మార్కులు రిలీజ్ చేస్తారు. అండ్ కసరత్తు పూర్తి చేసినటువంటి సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కొరకు 15 రోజుల గడువు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సివి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభించినట్లు కూడా క్లియర్ ఒక అప్డేట్ ఉంది. 1:2 లేదా 1:15 పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి, గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అర్హత సాధించినటువంటి క్యాండిడేట్స్ మార్కుల వివరాలను ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లకు వచ్చినటువంటి మార్కులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరిశీలించేందుకు సమయం ఇవ్వనుంది. అండ్ టోటల్ మార్కుల్లో తేడాలు ఉన్నట్లు అనుమానం ఉంటే రీకౌంటింగ్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అందుకోసం రిజల్ట్ ప్రకటించిన రోజు నుంచి 15 రోజుల పాటు గడువు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల మేరకు మల్టీజోన్లు కేటగిరీల వారీగా మెరిట్ లిస్టును సర్వీస్ కమిషన్ ప్రకటించనుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థులు 1:2లో పిలవాలా లేదా 1:1.5 పద్ధతిలో పిలవాలనేసి అంశంపై ఆరా తీస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ 1:15 కాదండి, ఇది 1.15కి సంబంధించి క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిస్తే ఉద్యోగం వస్తుందనే ఆశను ఎక్కువ మందికి కల్పించడం సరేదేమోనని అభిప్రాయంలో కమిషన్ వర్గాలు అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు జూలైలో అండ్ జూన్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలు ప్రకటిస్తామని కూడా కమిషన్ వర్గాలు అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ అభ్యర్థులు సమర్పించినటువంటి సర్టిఫికేట్స్ను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచిన అభ్యర్థులు అందరి డిగ్రీ మెమోలో క్యాస్ట్ సర్టిఫికేట్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది ఫలితాలు ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే జూన్లో ప్రకటించే ఛాన్సెస్ అయితే రిజల్ట్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ గ్రూప్ 1 సెలక్షన్ పూర్తయిన తర్వాతే వరుసగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అంటే ఫలితాలు అయితే రిలీజ్ చేస్తున్నామంటూ కూడా ఇంకా అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి. అంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఇంకా టైం పట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుందండి. ఈ అప్డేట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి 100% జెన్యూన్. అంటే ఇది ఒక 2-3 డేస్లో ఇదే న్యూస్ సర్క్యులర్ అయితే అవుతుందండి. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్కి కూడా సేమ్ మార్చి ఫస్ట్ వీక్లో అని కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అయితే కావడం జరిగింది. అండ్ కమిషన్కి కాల్ చేసినా కూడా ఫస్ట్ మంత్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మాకు కమిషన్ నుంచి అయితే అంటే మాకు సార్ వారు అయితే ఏం చెప్పలేదు, బట్ మేము ఇలాంటి తేదీస్ అయితే ప్రకటించలేదు. బట్ మార్చిలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. మేము రీసెంట్గా కాల్ చేయడం జరిగిందండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.